బలరామకృష్ణ ఇద్దరికి కూడా ఉపనయనం జరిగింది. రూల్ ప్రకారం వాళ్ళు గురుకులంకి వెళ్ళిపోవాలి కదా. అలాగే కృష్ణ బలరాములు ఇద్దరు కూడా వాళ్ళ గురువైన సాందీపని ముని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ ముని వీళ్ళకి అన్ని రకాల విద్యలు నేర్పించారు. పొద్దున్న ఆ ముని ఏవైనా విద్య చెప్తే రాత్రి కల్లా దాన్ని మాస్టర్ చేసేవారు. గురుదక్షిణ ఇవ్వాల్సిన టైం వచ్చింది. కృష్ణ బలరాములు ఇద్దరు గురుగారి దగ్గరికి వెళ్ళి మీకు గురుదక్షిణగా ఏమిమ్మంటారు అని అడిగారు. వీళ్ళిద్దరూ మామూలు వాళ్ళు కాదు కాబట్టి ఎవ్వరూ కోరని కోరికోటి కోరుదాం, ఎవ్వరూ అడగని తోటి అడుగుదాం అని అనుకున్నారు. వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళారు సలహా కోసం. ఆవిడేం చెప్పిందంటే, మొన్న సముద్రంలో మన కొడుకు మునిగిపోయి చచ్చిపోయాడు కదా, ఆ చచ్చిపోయిన కొడుకుని బతికించమని అడగండి అని. గురువు గారు వెళ్లి అదే చెప్పారు. ప్రభాస క్షేత్రం దగ్గర ఉన్న సముద్రంలో నా కొడుకు మునిగిపోయాడు, మరణించిన నా కొడుకుని తిరిగి తీసుకురండి అన్నాడు. వెంటనే కృష్ణుడు బలరాముడు ఇద్దరు ప్రభాస క్షేత్రానికి బయలుదేరారు. అక్కడికి వెళ్లి సముద్రుడిని అడిగారు, నువ్వు మా గురువు గారి కొడుకుని నీ గర్భంలో దాచుకున్నావు కదా, ఆ అబ్బాయిని మాకు తిరిగి ఇచ్చాని అడిగారు. నా సముద్ర గర్భంలో పంచజన అని ఒక రాక్షసుడు ఉన్నాడు, శంఖం ఆకారంలో ఉంటాడు, ఆ రాక్షసుడు ఏమైనా తీసుకెళ్లేడేమో వెళ్ళి చూడండి అన్నాడు. కృష్ణుడు వెంటనే సముద్రంలోకి దూకి కిందకెళ్ళాడు. అక్కడ శంఖం ఆకారంలో ఈ పంచజన రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుడిని చంపి తన పొట్టలో చూసినా సరే ఆ అబ్బాయి దొరకలేదు. అప్పుడు ఆ పంచజన రాక్షసుడి శరీరాన్ని పాంచజన్యం శంఖం కింద కృష్ణుడు యాక్సెప్ట్ చేశాడు. కొంతమంది ఇక్కడ ఆ రాక్షసుడు కడుపులోనే ఈ పాంచజన్యం శంఖం దొరికిందని కూడా చెప్తూ ఉంటారు. ఆ అబ్బాయి ఇక్కడ దొరకలేదని చెప్పి సమయామణి అనే నగరం దగ్గరికి వెళ్ళి, ఆ నగరంలో ఎవరుంటారంటే యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు బయటకు వచ్చి మీకేం కావాలో చెప్పండి అంటే, మీరు తీసుకెళ్ళిన మా గురువు గారి కొడుకుని మాకు తిరిగి ఇచ్చేయండి అని అడిగాడు కృష్ణుడు. అడగగానే ఆ కొడుకుని బతికించి తిరిగి కృష్ణుడికి అప్పచెప్పాడు.